యు నీడ్ టు ఎంగేజ్ స్పిరిచువల్ పవర్ ఇన్ యువర్ అసైన్మెంట్. నీకు అప్పగించబడిన పనిలో ఆత్మ సంబంధమైన శక్తిని ఎంగేజ్ చేయాలి. యు నీడ్ టు ఎంగేజ్ స్పిరిచువల్ పవర్ ఇన్ యువర్ డైలీ రొటీన్. ఇఫ్ యు ఆర్ సీరియస్ అండ్ ఇఫ్ యు డిజైర్ టు సీ సమ్ అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ మీరు చూడాలంటే యు నీడ్ టు షార్పెన్ యువర్ వెపన్. మీ ఆయుధమును పదును చేయాలి. సో హౌ కెన్ యూ షార్ప్ యువర్ వెపన్? నీ ఆయుధమును ఎట్లాగ పదును చేసుకోగలవు? ఎక్కువ టైం పడుతుంది, మొద్దుగా ఉంది, ఎక్కువ బలము వినియోగించవలసి వస్తుంది. మరేం చేయాలంటే ఆయుధమును పదును చేయాలి. నా ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఆత్మీయ అర్థము ఏంటంటే యు నీడ్ నీ ఎలాగ నువ్వు పదును పరుచుకోగలవు అంటే బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. డియర్ బిలీవర్, నువ్వు చేయు ప్రతి పని, నువ్వు ఆరంభించే ప్రతి పని, నువ్వు చేయాలనుకున్న ప్రతి పని, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ యువర్ ప్లేస్ ఆఫ్ ప్రేయర్, విచ్ మీన్స్ ఫ్రమ్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో నీకున్న సహవాసం నుంచి, నీ ప్రార్థనలో నుంచి అది ఆరంభించబడాలి. నీ ప్రార్థన, నీ ఉపవాసము నీ బిడ్డల చుట్టూ ఒక సరిహద్దును ఏర్పరుస్తుందని తెలుసా నీకు? నీ ప్రార్థన, నీ ఉపవాసం నీ కుటుంబం చుట్టూ ఒక సరిహద్దును ఏర్పరుస్తుందని తెలుసా నీకు? నీ ప్రార్థన, నీ ఉపవాసము నీ ప్రార్థన ఉపవాసం యొక్క పరిధి దాటి శత్రువు లోపలికి రాలేడని తెలుసా నీకు? The addiction that you're facing every day, ప్రతిరోజు నువ్వు జయించలేకపోతున్న వ్యసనము, gain spiritual ascendancy through prayer and fasting. ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితుల పైన gain spiritual ascendancy. అసలు ఏమి చేసాడని సమయంలో ఫిలిస్తీయులు భయపడాయి. నేను చెప్తున్నాను, there are certain things only the anointing can do. అభిషేకము మాత్రమే చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. చూడాలంటే